చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవారు యెహెజ్కేలు పుస్తకము 22వ అధ్యాయము. యెహెజ్కేలు పుస్తకము 22వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకుండునట్లు దేశములో ఉన్న ప్రజలు పాడైపోకుండా ఉండునట్లు, దేశంలో ఉన్న కుటుంబాలు పాడవకుండా ఉండునట్లు ప్రాకారాలు దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను ఒక్కడు కూడా నాకు కనిపించలేదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు అంట చాలా విచారణ చేస్తున్నాడంట, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరు ఈ దేశం మీదకి వచ్చే నాశనము, దేశం మీదకి వచ్చే కీడు, లేదా కొన్ని కుటుంబాలు పాడైపోతున్న కుటుంబాలని మరి కాపాడటానికి, మరి ఎప్పుడు ఈ కుటుంబాలు పాడైపోతాయి, ఎప్పుడు దేశం పాడైపోతుంది, దేశం మీదకి గొప్ప గొప్ప ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి, దేశము నాశనం అవటానికి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, దేశాన్ని పూర్తిగా పాడు చేయటానికి యుద్ధ వాతావరణం ఉంది మధ్యలో. కానీ ఇక్కడ దేవుడు అనేది ఏమిటి అంటే, దేశము పాడైపోకుండా ఉండటానికి నిలబడి వాటిని కాపాడేవారు కావాలి అని చెప్తున్నాడు. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, చాలామంది వ్యక్తిగత జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క ఒక ఆలోచన ఏమిటి అంటే, దేవుడికి కావాల్సినది ఎవరు అంటే, పడిపోతున్న ప్రాకారాలని దిట్టపరచాలి. ఆల్రెడీ ప్రాకారాలు బద్దలైపోయాయి, ఆ బద్దలైన బేటలో సందుల్లో నిలబడి వారిని కాపాడగలిగే ప్రార్థనా యోధులు, నమ్మకస్తులు కావాలి అని దేవుడు ఎంత విచారించినా, ఎంత వెతికినా ఒక్కడు కూడా కనిపించటలేదంట. బైబిల్ చదివినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు అంటాడు, అందరూ ప్రేమ కలిగి ఉండాలి, సహోదరులు ఆ ప్రేమలో ఐక్యతతో ఉంటే అది ఆ కుటుంబాలకి, ఆ దేశానికి, ఆ వ్యక్తి జీవితానికి చాలా ఆశీర్వాదకరము అని దేవుడు చెప్తూ ఉంటాడు. అదే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మనుషులందరూ అంట తన సొంత పనుల గురించే ఆలోచిస్తున్నారు అని రాయబడి ఉంది. మనుషులు తన గురించి లేదా తన కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నాడే కానీ మరి దేవుని యొక్క చిత్తమేంటో ఆలోచించేవారు లేరు అని గత దినంలో కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు మీరు గమనించండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? ఇక్కడ పై మాటలో ఏమని మనకు అర్థమవుతుంది అంటే, నేను దేశమును పాడు చేయకుండునట్లు. దేశాన్ని దేవుడు ఎందుకు పాడు చేస్తున్నాడు? దేవుడు దేశాన్ని పాడు చేయటం కాదు, దేశంలో ఉన్న ఆ దోషము, అతిక్రమము అధికమవటం వలన నాశనము దేశం మీదకు వస్తుంది, కుటుంబాల మీదకు వస్తూ ఉన్నాయి, వ్యక్తుల మీదకు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తుల జీవితాలు పాడైపోతున్నాయి, వ్యక్తుల జీవితంలో ఆనందం దొంగిలించబడుతుంది, వ్యక్తుల జీవితంలో క్షేమం దొంగిలించబడుతుంది. ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి కదా. దేవుడు అంటున్నాడు, ప్రాకారం ఉన్నంత కాలము క్షేమమే, కానీ ప్రాకారం ఏమైపోతుందంట? పాడైపోతుంది. ఈ పాడైపోతున్న ప్రాకారాలు కట్టాలి, బద్దలైపోతున్నాయి, వాటి సందుల్లో నిలబడి ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని, ఆ కుటుంబాన్ని కాపాడేవారు ఎవరు అనేది దేవుని యొక్క ఆలోచన. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం కూడా మన సొంత పనుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఈరోజు మనందరం ఒక కుటుంబము అని,
దేవుడు మనకు అప్పగించిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంది అని బాధ్యతని విస్మరించి జీవించుకుంటూ వెళ్ళిపోతున్న వారు కూడా చాలామంది లేకపోలేదు. కానీ ఉదయకాలం అంటున్నాడు, నేను వెతుకుతున్నాను, నేను విచారణ చేస్తున్నాను, ఎవడైనా నమ్మకస్తుడిగా నేను వెళ్ళి నిలబడతాను, నేను వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేస్తాను, నేను ఆ కీడు రాకుండా నేను కాపాడుతాను అని నా పక్షాన్ని వెళ్ళి నిలబడి ప్రార్థన చేసేవాడు, ఆ కుటుంబాన్ని బాగు చేసేవాడు, ఆ వ్యక్తిని బాగు చేసేవాడు ఒక్కడు కూడా నాకు కనిపించటం లేదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు మన ముందుకు చెడిపోతున్నట్లుగా, పాడైపోతున్నట్లుగా, ఎంతమంది వ్యక్తిగత జీవితాలు పూర్తిగా క్షీణించిపోతున్నట్లుగా మనకి దేవుడు చూపిస్తున్నాడు. కానీ క్రైస్తవుడికి బాధ్యత గుర్తు రావట్లేదు. ఆ ప్రేమ అనేది కూడా క్రైస్తత్వంలో సంపూర్ణంగా ఉంది అనుకుంటున్నాం, కానీ ఆ ప్రేమ అనేది లేదు. ఎంత విచారించినా దేవుడికి ఒక్కడు కూడా దొరకలేదంట. చూడండి, మనకి దేశానికి కూడా ప్రొటెక్షన్, ఒక ప్రాకారం ఉంది. ఏమిటి మన దేశానికి? ఇంటికి ఒక ప్రాకారం ఉంది, మనకు అది తెలుసు. దేశానికి ఏముంది ప్రాకారం? సైన్యం ఉంది, మిలిటరీ ఉంది. దేశానికి ఒక ప్రాకారం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రాకారాలన్నీ కూడా బద్దలైపోతున్నాయంట, వీక్ అయిపోయాయి బాగా. శత్రువు చొరబడిపోయి దేశాన్ని పాడు చేసే పరిస్థితి. అంటే మన జీవితంలో కూడా అక్రమము, అపవిత్రత, చెడు, అవిధేయత, తిరుగుబాటుతనము ఎప్పుడైతే మనలో ప్రబలుతుందో నాశనం కూడా అలానే వస్తుంది. మనలో కూడా మనం అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారిగా నిలబడాలి. అందుకే ఒక సందర్భంలో ఎవరు నా కొరకు వెళతారు అని దేవుడు ఒక సందర్భంలో యెషయా గ్రంథాన్ని మీరు చూస్తే అడుగుతూ ఉన్నాడు, నా కొరకు ఎవరు వెళతారు అని. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. నేను ఎవరిని పంపెదను? చూడండి, నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవును? దేవుడు నా నిమిత్తము, నా పక్షాన ఎవరు నిలబడతాడు, నా నిమిత్తము ఎవడు పోవును, ఎవరు వెళతారు అని ప్రభువు సెలవీయగా వింటిని అని ప్రభువు సెలవీయగా వినిపించాయంట యెషయా భక్తుడికి. యెషయా భక్తుడికి ఏ స్వరం వినపడిందో తెలుసా? నేను ఎవరిని పంపెదను, అది నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము నా నిమిత్తము ఎవరు వెళతారు అని దేవుడు అడుగుతున్న మాటలు తన యొక్క చెవిలో పడ్డాయంట. ఎన్నో మార్లు దేవుడు నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం లేదా నీ యొక్క బాధ్యత ఏంటో దేవుడు చాలా సందర్భాలు నీతో కూడా మాట్లాడుతూనే ఉంటాడు. కానీ చాలా సందర్భంలో మనకి వినిపించవు ఇవి. అందుకే ఆత్మ చెప్పే సంగతులు చెవి కలిగిన వాడు వినాలి అనేది. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారికి వినిపించలేదేమో, యెషయా భక్తుడికి వినిపించిందంట. ఎవరు వెళ్తారు? ఈరోజు నా పిల్లలు పాడైపోతున్నారు కదా, ఈరోజు నా పిల్లలు రక్షణ లేకుండా పాడైపోతున్నారు కదా, రక్షణ పొందుకున్న వారు ఈరోజు మరలా లోకంలో కలిసిపోతున్నారు కదా, ఆత్మీయ జీవితంలో నుంచి పూర్తిగా దిగజారిపోతున్నారు కదా, దేశం మీదకి రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి, గొప్ప ప్రళయం వచ్చి మనుషులందరూ నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా, కానీ నా పక్షాన్ని వెళ్ళేది ఎవరు, నా కొరకు నిలబడేది ఎవరు అని ఒక స్వరము ఈ యెషయా భక్తుడికి వినిపించిందంట. వినపడగానే ఈ యెషయా భక్తుడు ఏమని మాట్లాడాడో తెలుసా? అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా నేనున్నాను, నేను సిద్ధమే, నువ్వేం చెప్తే చేయడానికి సిద్ధమే, నువ్వు నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేస్తాను ప్రభువా. ఈరోజు మన సొంత పనుల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. మన గురించి మనం ఆలోచించకపోయినా దేవుడు పని అప్పగించింది మనం చేయగలిగితే మన పనులన్నీ దేవుడు చేస్తాడండి. మన పనులు మనం చేసుకుంటే చక్కగా చేసుకోలేం, కానీ దేవుడు మన పని చేస్తే చాలా దీవెనకరంగా ఉంటుంది. ముందు ఆయన పని చేయి, ఆయన కొరకు ఇది చేయాలి అది చేయాలి అని ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుకుంటూ వస్తున్నావు కదా. మరి ఆ మాటలన్నీ ఏమయ్యాయి? మనుషులందరూ కూడా సొంత పనుల మీద బిజీలు అయిపోయారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూసేవారు లేరు అని చెప్పాడు. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మన ముందు పాడైపోతున్న వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన బండ సందుల్లో నిలబడేవారు ఎవరు?
వాటిని కట్టేవారు ఎవరు? అది నాశనం అయిపోతుంది. నాశనం అయిపోకుండా దాని చుట్టూ కూడా నీవు వాటిని భద్రపరచాలి, ప్రాకారాన్ని. ఏ తెగులు, ఏ రోగంతో వాళ్ళు నాశనం అయిపోతున్నారో, ఏ వ్యసనాలతో వారు నాశనం అయిపోతున్నారో, ఏ విధంగా వారి జీవితాలు, కుటుంబాలు, భార్యాభర్తల కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతున్నాయో, నువ్వు నిలబడు వారి కొరకు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఆలోచన ద్వారా వారితో మాట్లాడు, వారిని స్థిరపరచు. ఈరోజు ఒక్క విషయం మీరు గమనించండి. అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి అని మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఎందుకు రాలేకపోతున్నారు ఈ చివరి దినాల్లో అనేది మనం చూస్తే, వచ్చిన క్రైస్తవ కుటుంబాలు వారికి మాదిరి చూపించలేకపోవటం వలన వారు రాలేకపోతున్నారు. ముందు వారంటారు, మీరే ఎలా ఉన్నారు, మీ స్థితే ఎలా ఉంది, మీ కుటుంబాలే ఎలా ఉన్నాయి అని వారు చూపిస్తున్నారు. మనం మాదిరి లేకపోవటం వల్ల ఈరోజు అనేక మంది ఆగిపోయారు. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ పాడైపోతున్నాయి కదా, ఈ పాడైపోతున్న కుటుంబాలకు నువ్వు నిలబడి ప్రార్థన చేయి. ముందు మన ప్రాకారాలని కట్టుకుంటే, మన కుటుంబంలో ఆ దీవెన ఆశీర్వాదం తెచ్చుకోగలిగితే అనేక మంది నువ్వు చెప్పకుండానే దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారు రక్షణ పొందుకుంటారు. నిలబడేవారు ఎవరు? ప్రార్థన చేసేవారు ఎవరు? నీ కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావే. నీ ముందు బాగోని వాళ్ళు ఉన్నారు కదా. అనేకమైన దోష శిక్ష వారి మీదకి వచ్చి అనేక మంది నశించిపోతున్నారు కదా. ఎవరు నిలబడతారు? యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపుము. ఈరోజు నీవైనా నేనైనా ఖచ్చితంగా దేవుడు, నేను చేస్తాను నీ పని, నేను నిలబడతాను నీ పనిలో అని నువ్వు తీర్మానం చేసుకుంటే, ఒక సేవకుడుగా రావాల్సిన అవసరమే కాదు ఇది. నువ్వు చేసే ఉద్యోగములైనా, నువ్వు చేసే వ్యాపారములైనా, నువ్వు చదువుకునే ప్రదేశములైనా సరే, నువ్వు ఒక ప్రత్యేకంగా నువ్వు నిలబడాలి. దేవుడు నీ మాటని దేవుడు బలపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. అయితే నేను వెళతాను అనే ఈ వ్యక్తి మొట్టమొదటిగా దేవుని చేత పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా నిలబడ్డాడు ఈ యెషయా. అయ్యా, నా ఆ పెదాలు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన వాణ్ణి అని చెప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఈ వ్యక్తి అంటున్నాడు, నీ పని చేయటానికి నేను వెళతాను అని మాట్లాడుతున్నాడు. మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు నీవు నేను ఖచ్చితంగా అనేకమైన కుటుంబాలని ప్రభు ఎదుట నిలబెట్టాలి అంటే, మనం అడుగుపెట్టిన స్థలం ఆశీర్వదించబడాలి. మనం ఏ కుటుంబంలో అడుగుపెట్టినా ఆ కుటుంబంలో సమాధానం కలగాలి. ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని యొక్క కార్యాలు చూసే విధంగా మనం ఉండాలి. దేవుడు అలాంటి ధన్యత మనకిచ్చాడు. అందుకే ఎవరు వెళతారు? నువ్వు వెళతాను అని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన పనిలో ఒక సాధనంగా వాడుకుంటాడు. నీ వ్యాపారంలో అయినా, నీ ఉద్యోగంలో అయినా, నువ్వేం చేస్తున్నా సరే ఖచ్చితంగా దేవుడు ఒక బలమైన సాధనంగా ప్రదేశంలో మనం నిలబెట్టుకుంటే వాడుకుంటానికి ఆయన శక్తిమంతుడు కూడా. మీరు అడిగిన దేవుడితో యెషయాకి వినిపించాయి, నీకు నాకు వినిపిస్తున్నాయా? ఈ దినం కాదే, ఎప్పటి నుంచో దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. నీ బాధ్యతని తెలియజేస్తూ ఉన్నాడు. మన బాధ్యత తెలియచేసినా కూడా యెషయాకి వినపడే విధంగా మనకు వినిపించటం లేదు. ఎవరు వెళతారు, ఎవరు నిలబడతారు, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరు నా కొరకు కన్నీరు కారుస్తారు, ఈ ప్రజలను, ఈ దేశాన్ని, ఈ కుటుంబాలను ఎవరు కాపాడతారు అనే ఆశ దేవుళ్ళో ఉంది. ఇదిగో ఆయన అంటున్నాడు, ఎవరు అని ఎతుకుతుంటే ఒక్కరు కూడా కనిపించలేదంట. ఇదిగో ఇక్కడ యెషయా భక్తుడు వచ్చి అంటున్నాడు, నేను ఉన్నాను, నన్ను పంపుము. ప్రార్థన చేసే వారు ఎప్పుడు ఉండాలి అండి. చక్కగా మనం ఒక పని కొరకు నిలబడితే ఎంత దీవెనో తెలుసా. ఒక ప్రదేశంలోకి వెళ్ళి మనం అడుగుపెట్టి ఒక ప్రదేశంలో మనం మాట్లాడుతుంటే దేవుడు ఒక అద్భుతం చేసేస్తాడు. మన పెద్ద ప్రయాసం ఏమి లేదు. మొదటగా దేవుడు సన్నిధికి వస్తే దేవుడు ముందు మన పరిశుద్ధపరుస్తాడు. యెషయాని అలానే పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. ఇప్పుడు యెషయా నేను వస్తాను, నేను రెడీ అని చెప్పాడు. ఈరోజు మనలో కూడా దేవుడు ఒక మంచి సాధనంగా వాడుకుంటాడు. మన వారందరిని మనం కాపాడుకుంటాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటాం, మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. మన చేతిలో నుంచి ఏ దుష్టుడు అపహరించలేకుండా దేవుడు భద్రపరుచుకునే ఆ శక్తి దేవుడికి మనం ప్రసాదిస్తున్నాడు. ఆయన
అది కోరుకుంటున్నాడు ఆయన. లోకంలో ఈరోజే కాదు అండి, ఆ రోజు లోకం మీదకి తెగులు వచ్చినప్పుడు, కోవిడ్ టైం వచ్చినప్పుడు చాలా సందర్భంలో దేవుడు కొన్ని కుటుంబాలను చూపిస్తూ ఉండేవాడు. ప్రార్థనలో కూర్చోవటం, ప్రాణ కుటుంబాన్ని దేవుడు తీసుకొని చూపించేవాడు. మరలా కుటుంబం కొరకు ప్రార్థన, ప్రభా నువ్వు కంచివే, ఆ ప్రాణాన్ని నువ్వు విమోచించు ప్రభా, మరి మరణంకి వెళ్ళకుండా నువ్వు కాపాడు ప్రభా. అదే ప్రభు అంటున్నాడు. అలాంటి పరిస్థితులు దేశంలోకి వస్తున్నాయి, కుటుంబాలకు మరలా రాబోతూ ఉన్నాయి. కానీ చెవి కలిగిన వాడు విని ఆ పని కొరకు మీరు నిలబడాలి అని దేవుడు కోరుకుంటాడు. కొంతమందిమైనా సరే, అందరమైనా సరే ఆ పనిలో రాగలిగితే దేవుని యొక్క పని చాలా సులువుగా ఈ భూమి మీద తన యొక్క పనిని ఆయన జరిగించగలడు. ఆయన మనం చదువుకున్న ఒక దినములో అమాలేకీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చాలా బలంగా ఉంది. ఆ యుద్ధం సమయంలో మోషే, ఈ అహరోను వీరేం చేశారో తెలుసా? యుద్ధం వస్తూనే ఉంది. జరిగిన చిన్న సంఘటన మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి. నిర్గమ కాండము 17వ అధ్యాయము మనం చదివాం కదా ఉత్తర ప్రత్యుత్తరాలుగా. 17వ అధ్యాయం 8 నుంచి 10 వాక్యాల మధ్యలో ఓ చక్కని మాట రాయబడి ఉంది. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయటం ప్రారంభించారు. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయి. అది చెప్తున్నాడు మోషే తన శిష్యుడైన యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా నువ్వు సైన్యాన్ని మనుషులు సిద్ధపరచు, అమాలేకీయులు యుద్ధానికి వస్తున్నారు మన మీదకి, నువ్వు వెళ్ళి వారితో యుద్ధంలోనికి నువ్వు ముందుకు కొనసాగు అని చెప్పి కొంతమందిని యుద్ధ భూములోనికి పంపించాడు మోషే. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. ఆ కొండ శిఖరం మీద నేను నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, మోషే చెప్పినట్లుగా యెహోషువ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయులతో యుద్ధమాడెను. అమాలేకులతో యుద్ధం జరుగుతూ ఉంది. మోషే పర్వతం మీదకి వెళ్ళాడు కర్రను తీసుకొని. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, మోషే ఏ యుద్ధం చేయటానికి వెళ్ళాడు? యెహోషువకేమన్నా అమాలేకులని జయించడానికి సైన్యం తీసుకొని వెళ్ళు అని పంపించాడు. ఈ మోషేనేమైనా కర్ర తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు? రెస్ట్ తీసుకుంటానిక? యుద్ధానికి భయపడా? ఈరోజు దేవుడు కోరుకునేది అదే. అంటే నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడ యుద్ధానికి మనుషులు సిద్ధపరిచి యుద్ధం జరుగుతూ ఉండగా మోషే పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఏం చేశాడంట చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, మోషే చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇశ్రాయేలీయులు యుద్ధంలో అధికమైన విజయాన్ని పొందుకుంటూ ఉన్నారంట. మోషే తన చెయ్యి దింపినప్పుడు, మోషే చెయ్యి నెప్పుడుతుంది కదా, ఎంతసేపు చెయ్యి ఎత్తుతాడు? మరి చెయ్యి నిలబెట్టి ప్రార్థన చేయమంటే ఎంత సమయం మనం చెయ్యి ఎత్తుతాం? కొంతవరకే చెయ్యి చాచగలం. తర్వాత ఈ చెయ్యి బలహీనమైపోయిద్ది, చాలా బాధ కలిగిస్తుంది, తను నిలబెట్టుకోలేవు. ఎప్పుడైతే అలిసిపోయి ఒకవేళ మోషే చెయ్యి కిందకి దించగానే, అనగా ఒక విధంగా అర్థం చేసుకుంటే ఒకవేళ అలిసిపోయి ఒకవేళ ప్రార్థన తగ్గగానే అమాలేకీయులు గెలుస్తున్నారంట. ఈయన చెయ్యెత్తినంత సమయం, ఇతను ప్రార్థన చేసినంత సమయం కూడా ఇశ్రాయేలీయులకి జయం కలుగుతూ ఉంది. ఈయన అలిసిపోయి చెయ్యి దించగానే శత్రువు ఇశ్రాయేలీయుల మీద జయం పొందుతూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు మోషే. భారంతో చెయ్యెత్తుతున్నాడు, బలహీనంగా చెయ్యి దించుతున్నాడు. ఎత్తినప్పుడు జరుగుతున్న కార్యం కనిపిస్తుంది, దించినప్పుడు కార్యాలు కనిపిస్తున్నాయి. దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండగా అత్యధికమైన విజయం వస్తుంది వాళ్ళ ప్రజలకి. కానీ బలహీనమై చెయ్యి దించగానే తన ప్రజలు శత్రువు చేతులు ఓడిపోతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నాడు మోషే. మోషే చేతులు బరువెక్కగా, మోషే చేతులు బాగా బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అది మోషే కూర్చుండటానికి ఒక రాయి వేశారంట. ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టి అహరోను ఊరు అనే ఇద్దరు వ్యక్తులు
ఒకడు ఈ ప్రక్కను, ఒకడు కుడి ప్రక్క, ఒకడు ఆ ప్రక్కను, ఒకడు ఎడమ పక్క అతని చేతులను ఆదుకొనగా, అతని చేతులని ఆదుకొనగా, చేతులను మోస్తూ ఉండగా, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు, సూర్యుడు అస్తమించే వరకు. ఎందుకంటే సూర్యాస్తమయమే వరకు యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోయిందో యుద్ధం ఆగిపోవాలి. కానీ చేతులెత్తిన కాడి నుంచి మోషే ఎప్పుడైతే దించితే తన ప్రజలు ఓడిపోతున్నారని అర్థమైందో, తన చేతులు భారంగా ఉన్నా అతని ప్రార్థన ఆపలేదంట. తన ప్రజలకి జయం కావాలి అని మోషే చాలా ప్రయాసపడుతూ ఉండగా వెంటనే అహరోను ఊరులు వచ్చారు, 2 చేతులు పట్టుకున్నారు. సూర్యాస్తమయం వరకు అతని చేతులు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత, అప్పుడు ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో యెహోషువ యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. కత్తి వాత చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. ఈరోజు మీరు గమనించండి, ప్రతి సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు జయం ఎలా వస్తుంది? మన ప్రజలకి ఎలా జయం వస్తుంది? మన పిల్లలకి ఎలా జయం వస్తుంది? మన కుటుంబంలో మన పిల్లల చదువులైనా, వాళ్ళ వ్యక్తిగత జీవితమైనా, ప్రతి విషయం మన కుటుంబాలైనా, ఈరోజు దుష్టుడి యొక్క శత్రువు యొక్క పన్నాగాలు ఉన్నాయి. శత్రువు దాడి చేస్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు అది గుర్తుపట్టిన ఇదిగో మోషే ఏ విధంగా అయితే దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ప్రార్థన చేసినంత కాలం ఎంత విజయం వచ్చిందో చూశారా? అలిసిపోకుండా మిగిలిన ఇద్దరు దాన్ని సపోర్టుగా ఉన్నారు. ఈరోజు అందుకే 2 3 కూడి ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాను అని చెప్పాడు. ఏ శత్రువు నిలబడడు అని చెప్పాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో ఈ బద్దలైపోతున్న ఈ ప్రాకారాలను దిట్టపరిచేవారు ఎవరు? ఎంత వెతికినా ఒక్కడు కూడా నాకు కనిపించటం లేదు. యెషయా అంటున్నాడు, అయ్యా నన్ను తీసుకొని వెళ్ళు, నేను నీ మాట కొరకు నేను నిలబడతాను, నీ పని నేను చేస్తాను అని యెషయా భక్తుడు నిలబడినట్లుగా ఈరోజు మనం కూడా నిలబడాలి. మోషే చూశారా? యుద్ధం జరుగుతూనే ఉంది, దేవుడి పని దేవుడు జరుగుతూనే ఉంది. ఈరోజు నీవు కూడా నీ ప్రయత్నం కొనసాగుతూ ఉండగా నీ ప్రార్థనను ఆపొద్దు. దేవుని వైపు చేతులు ఎత్తడం ఆపొద్దు. అది ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా, అది ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి పరిస్థితులైనా నీ పని నువ్వు జరిగించు. ప్రార్థన అయితే నువ్వు ఆపొద్దు. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే అత్యధికమైన జయాన్ని ఇస్తాడు. యుద్ధ భూమిలో ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది. ఈరోజు లోకంలో ఎన్నో ఉన్నాయి. చదువులో పోరాటాలు ఉన్నాయి, ఉద్యోగాల్లో పోరాటాలు ఉన్నాయి, వ్యాపారంలో పోరాటాలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ నడిపించే విషయంలో పోరాటాలు ఉన్నాయి. ఎన్ని పోరాటాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రయత్నాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. కానీ ప్రార్థన ఆపొద్దు. దేవుని వైపు చేతులు ఎత్తడం ఆపొద్దు. నీ పిల్లల కొరకైనా సరే, నీ కుటుంబం కొరకైనా, నీ ఆరోగ్యం గురించి అయినా, ఏ పరిస్థితి గురించి అయితే నువ్వు యుద్ధంలో దిగావో ఆ యుద్ధ భూమిలో నడుస్తున్నంతకాలం ప్రార్థన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మనం డల్ అయిపోకూడదు. ఖచ్చితంగా విజయం మనదే. ఖచ్చితంగా దేవుడు గమ్యానికి తీసుకొని వెళ్తాడు మనల్ని. చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ యుద్ధ భూమిలో జరిగిన ఆ రోజు యెషయానే కాదు, ఇదిగో చూడండి మోషే. మరొక సంఘటన మనం చూస్తే, ఒక సందర్భంలో నిర్గమకాండము 32వ అధ్యాయము, ఇక్కడ దేవుని ప్రజలందరూ కూడా ఒక దూడను చేసుకున్నారు. ఒక దూడను చేసుకొని, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చింది, ఇదే మమ్మల్ని కాపాడింది అని చెప్పి దేవునిని విడిచిపెట్టి వారు దూడలు చేసుకొని వాళ్ళు పూజించడం ప్రారంభించారు. ఆ దినాలలో ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తే, దేవుడు ఐగుప్తుల నుంచి వారు బలంగా బయటికి తీసుకొని వస్తే, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి జన సమూహాన్ని క్షేమంగా నడిపించుకుంటూ వెళ్ళిపోతే, చివరికి వీళ్ళు ప్రజలు చేసింది ఏమిటంట? అక్కడ చదవండి ఒకసారి. 32వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. అదిగో ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి, నేను నియమించాను ఒక త్రోవ, ఇలా నడవండి అమ్మా, ఈ త్రోవలో నుంచి మీరు ఎట్టి పరిస్థితులు తప్పుకోవద్దు. ఒక నియమం పెట్టాను నేను.
కానీ నియమంలోంచి ప్రజలు ఏమైపోయారు? త్వరగా తొలగిపోయి చాలా త్వరగా తొలగిపోయారు. ఇలా మేలు పొందుతూనే ఉన్నారు, త్వరగా మనసు పక్కకు వెళ్ళిపోతూనే ఉంది. అనుభవిస్తూనే ఉన్నారు, పక్కకు వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలా త్వరగా వీరు మనసుని తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని, తన కొరకు పోత పోసిన దూడలను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటూ ఉన్నారంట. అంత దేవుడు ఆలకిస్తున్నాడు. ఈరోజు కూడా మనం కూడా ఏమంటామో తెలుసా? నా శక్తి, నా సామర్థ్యము, ఈ చదువైనా, ఈ ఉద్యోగమైనా, ఈ వ్యాపారమైనా, ఈ లోకంలో ఎంత స్థితి వచ్చింది, నా జ్ఞానము, నా శక్తి, నా బలం మర్చిపోయారు. దేవుడు ఎంత కృప చూపి తీసుకొని వచ్చాడు, అంత మర్చిపోయారు. చివరికి ఇదిగో దూడలు చేసి అంటున్నారు, ఈ దూడలు మమ్మల్ని నడిపించాయి. విగ్రహారాధన ప్రారంభించారు. దేవుడికి బాగా కోపం వచ్చింది. దేవుడికి బాగా బహు ఎక్కువగా కోపం వచ్చింది. ఏమన్నాడో తెలుసా దేవుడు? యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, నేను ఈ ప్రజలు చేస్తున్న దాన్ని నేను చూస్తున్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, వారు మాట వినని వారు. వీరు మాట వినరు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మారులేల ముందు చెప్పినా కూడా మాట వినరు. కావున నీవు ఊరుకుండు, నా కోపం వారి మీద మండును. దేవుడు కోపం వచ్చింది అండి. దేవుడు వారిని సరైన బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. దేవుడు ఉగ్రత రాబోతుంది, అర్థమైపోతుంది మోషేకి వెంటనే అర్థమైపోతుంది ఏం జరగబోతుందో. దేవుడు కోపానికి ఎంతమంది ఆహుతి అయిపోతారో అర్థమవుతుంది మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు అసహించుకునే పనులు చేయటం ప్రారంభించారు వారు. ఈరోజు మనం కూడా గమనించండి, దేవుడు వాక్యం చదువుతూ ఉండగానే దేవుడు మాటలు ఏంటో నీకు నాకు అర్థం కావాలి. ఈరోజు కాకపోతే రేపైనా మనం చేసే మిస్టేక్ ఇదే, మనం చేసే పొరపాటులు ఇవే. ఈ పొరపాటు మన జీవితంలో రాకూడదు అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంత మాట్లాడుతూ ఉండగానే ఇదిగో నా శిక్ష ఈ ప్రజల మీదకి రాబోతుంది, ఈ ప్రజలందరూ కూడా తుడిచివేస్తాను. ప్రభు మాట్లాడుతూ ఉండగా, ప్రభు తెలియచేస్తూ ఉండగానే మోషే సరే నాయన, వారు చేసిన దానికి మరి తప్పదు కదా, శిక్ష అనుభవించాలి కదా, సరే వాళ్ళ శిక్ష వాళ్ళకి తీసుకురా ప్రభు అనలేదు. మోషే ఏమని దేవుడి దగ్గర మొరపెట్టి బతిమలాడుకున్నాడు తెలుసా? మోషే తన దేవుడైన యెహోవాను బతిమలాడుతున్నాడు అంట. అదే అంటున్నాడు, ప్రాకారాలు, దేశం పాడైపోతుంది, ప్రజలు పాడైపోతున్నారు. ప్రజలు పాపం చేసి తెలియక అపవిత్రతలు పూర్తిగా ప్రజలందరి మీద తెగులు వచ్చేస్తుంది. భయంకరమైన భూకంపాలు, భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వైరస్లు ముందు రాబోతూ వచ్చినాయి. వీటన్ని భయంకరమైన పరిస్థితులు. దానితో ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు. దేవుని కోపం, దేవునికి ఆయుధాలు ఉన్నాయి. దేవుడు మనిషిని శిక్షించడానికి భూమి మీద ఆయుధాలు ఉన్నాయి ఆయనకి కూడా. తుఫాన్ అనేది ఒక ఆయుధం. దేవుడు ఎలా చూసుకుంటే ఎన్నో ఆయుధాలు ఉన్నాయి దేవుని చేతుల్లో. ఆ ఉగ్రత, కోపం వస్తూ ఉండగానే వెంటనే మోషేకి అర్థమైపోయింది. ఏం చేశాడు మోషే? ఏమంటున్నాడు? మోషే యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన నీ బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద, అంత బలంతో లక్షల మందిని ఐగుప్తులో నుంచి తీసుకురావటానికి 10 రకాల అద్భుతాలు చేసి ఈ ప్రజలందరినీ తీసుకొచ్చావయ్యా. అన్ని జనాంగం అందరూ చూస్తూ ఉండగానే నువ్వు చక్కగా నడిపించుకుంటూ వచ్చావు. వీరిని లక్షల మందిని నీవు నడిపించుకుంటూ వచ్చు. అన్ని జనాంగం అందరూ చూస్తూ ఉన్నారు. నీ బాహుబలం ఏంటో, నీ శక్తి ఏంటో అన్ని జనాంగాలు అందరూ చూస్తూ ఉండగా వారిలో నుంచి వీరిని ప్రత్యేకంగా తీసుకొని వచ్చావు. నీవు మాట్లాడుతున్నాడు మోషే దేవుడితో, నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. అయ్యా, ఎందుకయ్యా నీ కోపం? ప్రజల మీద నీకు ఎందుకు కోపపడుతున్నావు ప్రభువా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లు. వారు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో ఇలా దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకుని వెళ్ళాడు, కానీ అరణ్యముల మధ్యలోనే ఇలా చంపేశారు అని అందరూ అనుకుంటారయ్యా. నీ నామం దూషించబడుతుంది ప్రభువా. వాళ్ళందరూ కూడా ఈ జనాంగాన్ని నడిపించలేక ప్రభు మధ్యలోనే చంపివేశాడు అని అంటారు ప్రభువా. ఇలా ఏమీ చెయ్యొద్దు నాయన అని దేవుని బతిమలాడుతున్నాడు మోషే.
నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ కోపాగ్ని నుండి నువ్వు మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము అని మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థనకి దేవుడు అంగీకరించాడా లేదా? అంతట దేవుడైన యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన అది ప్రజలకు చేస్తాను అని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను, బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఒక వ్యక్తి నిలబడ్డాడు. చేసింది తప్పే, చేసింది పొరపాటే, చేసింది పాపమే. వాళ్ళు అనుకోని రీతిగా వారు ఆ ప్రదేశాలు అవన్నీ చేసుకుని వచ్చారు. కానీ ఒక వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న బిడ్డల కొరకు సంఘ కాపరి ప్రార్థన చేయాలి. నీ తోటి విశ్వాసుల గురించి నీకు తెలిసినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బంధువులు, నీ వారు, నీ పిల్లలు, నీ కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నీ ప్రయత్నం అనేది నువ్వు చేయి, ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు. యెహోషువ నీ పని నువ్వు చేయి, నువ్వు యుద్ధ భూములకు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నేను ప్రార్థన చేస్తాను, నీ పని చేయి, దేవుడు విజయం ఇస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఖచ్చితంగా విషయాన్ని మర్చిపోవద్దు. ఎన్నో తెలిసో తొందరపాటులోనో మనం చేస్తున్న చాలా అపరాధాలు ఉన్నాయి, కొన్ని దోషాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు నీ ముందు కనిపిస్తున్నాయి, కొంతమంది వ్యక్తులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని చేదరించుకుంటాం, అసహ్యించుకుంటాం. ఇదేం బుద్ధిరా, ఇదేం అలవాట్లు అని అసహ్యించుకుంటాం. కానీ ప్రభు అసహ్యించుకోమని చెప్పలేదు. వారికి రోషం కలిగి నువ్వు నిలబడు, రోషం కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ నీ యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి ఒకవేళ కొన్ని సందర్భంలో ఆ పరిస్థితిని ముందుకు తీసుకొని వస్తాడు ఆయన. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పటానికి కొన్ని సందర్భంలో ప్రార్థన చేయటం నేర్పుతాడు ఆయన. నీ కుటుంబంలో చిన్న పరిస్థితులు తీసుకొని వస్తాడు, నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు ఒక వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేసే విధంగా దేవుడు తయారు చేస్తాడు. మోషే ప్రార్థనలో అత్యధికమైన విజయాన్ని ఇదిగో ఈ ప్రదేశంలో మనం చూస్తున్నాం. మోషే పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతమైన విజయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు నీతో నాతో అడుగుతున్నాడు, ఎవరు వెళతారు? మీలో నా కొరకు ఎవరు వెళతారు? ఈ స్వరం మనకు వినిపిస్తుందో లేదో. ఈరోజు నా కొరకు నా స్వార్థంగా మనం ఆలోచిస్తున్నామేమో. మన స్వార్థంగా ఆలోచించినప్పుడు రేపు నీకే అలాంటి పరిస్థితి వస్తే ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు నువ్వు అనేక మందికి ప్రార్థన చేయనప్పుడు నీ కొరకు రేపు ఎవరు ప్రార్థన చేస్తారు? ఈరోజు నువ్వు అనేక మంది కొరకు ప్రార్థన చేసే యోధుడిగా నువ్వు ఉంటే రేపు నీ పరిస్థితులు అలాంటిది ఒకవేళ నీకు ఎదురైపోతే అనేక మందికి నీ కొరకు ప్రార్థన చేసే మనసుని వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తాడు. వారు ప్రార్థన చేస్తారు నీ పక్షాన. పడిపోయి నువ్వు లేచి నిలబడే వరకు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే చివరికి ఒక్క మాట, మనం ఇంత ప్రయాసపడి ఇంత ప్రార్థన చేసి ఇంతమందిని దేవుడు మనం చెప్తే మనం నిలబడితే మనం ఏ విధంగా ఉంటామో తెలుసా? చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్య భాగం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. నా సహోదరులారా, జాగ్రత్తగా మన నా వైపు చూడబడాలి. నా సహోదరులారా, మీలో ఎవడైనాను, చూడండి జాగ్రత్తగా, మీలో ఎవరైనా సరే, ఈరోజు నేను నువ్వు అనేది లేదు, మీలో ఎవరైనా సరే దేవుడు వాక్యం చెప్తుంది. నా సహోదరి నా సహోదరులారా, మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, సత్యము నుండి ఒకడు తొలగిపోయాడు. దేవుడు వాక్యంలో నిలబడాలి, ఖాళీ నిలబడలేక వాక్యాన్ని దిగి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పిన విధంగా చెయ్యలేక వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది సత్యంలో నుంచి దిగిపోతున్నారు. సంఘంలో కూడా దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్య ప్రకారం నడవాలి. కానీ ఈరోజు ప్రజలు నడవలేక ఏదో ఇబ్బందితో వారి మార్గాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఏమంటున్నాడు? మీలో ఎవడైనను సత్యము నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన అతనిని సత్యములోనికి నువ్వు మళ్ళించాలి. అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, అతను నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలి, నువ్వు అతనితో పర్సనల్గా మాట్లాడాలి. అసహించుకోవటం కాదు, ఎగతాళి చేయటం కాదు, తృణీకరించడం కాదు. అందరము బలహీనులమే. ఒకప్పుడు నువ్వు బలహీనుడివి, ఒకప్పుడు నేను బలహీనుడిని.
అందరం ఏదో ఒక సమయంలో బలహీనంగా ఉంటున్నాం కనుక దేవుడు అంటాడు, సహోదరి సహోదరులారా, మీలో ఎవడైనా ఒకడు బలహీనంగా ఉంటే, మీలో ఎవడైనా సత్యములో నుంచి తప్పిపోతే, వాక్యంలో బాగా నడుస్తూనే వచ్చాం, ఏదో దినాన ఏదో లాభం కొరకో, మనుషులు సంతోష పెట్టడానికో, మనుషులు భ్రమ పట్టడానికో, ఏదో స్వార్థం కొరకు వాక్యాన్ని నుండి కిందకి దిగిపోతాం. గత దినంలో చెప్పాను, సత్యమును అమ్మివేయక దాన్ని కొని దాచుకో, ఉంచుకో అని చెప్పాడు. అలా సత్యంలోంచి దిగిపోయిన వారి గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, అతనిని మరలా సత్యములోనికి మళ్ళించటానికి నీ ప్రయత్నం ఏంటి? నీవెంత ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా బిడ్డని ప్రేమిస్తున్నావు, ఎంతని మాటలు చెప్పి విసుక్కోక, అలా కాదమ్మా, ఇలా చేయొద్దు, అలా చేద్దాం, మనం ఎంత ప్రయాసపడుతున్నావు ఒకసారి చెప్పండి. ఒక తాగుతున్నాడో, లేకపోతే ఒక ఉపచారమో, ఒక దొంగతనమో, ఒక అబద్ధాలు, ఒక మోసమో సత్యంలోంచి దిగిపోయాడు. తన బలహీనతో దేవుడు ఇలా ఉండమంటే ఉండకుండా అపవిత్రలోకి జారిపోయాడు. ఈ జారిపోయిన వారు నీకు కనిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఆ వ్యక్తిని కానీ ఒకవేళ సత్యములోనికి తీసుకొని వస్తే, దేవుడు ఎలా చెప్పాడు అలా ఉండే విధంగా కానీ తను మార్చగలిగితే, తను మరలా నువ్వు దేవుళ్ళలోకి తీసుకురాగలిగితే, మరలా దేవుడితో నువ్వు అంటుకట్టే విధంగా నువ్వు చేయగలిగితే, ఏమంటున్నాడు ప్రభు? పాపిని వాని తప్పు మార్గము నుండి వాని తప్పు మార్గము నుంచి నీవు మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను అనేకమైన పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి. అనేక పాపాలు నుంచి అతను కాపాడుతున్నావు, మరలా సత్య మార్గంలో నిలబెడుతున్నావు. దేవుడు మన దీవెనకరంగా ఉంచుతాడండి. ఎందుకంటే ఒక్క పాపిని సత్యములోకి మనం తీసుకొని వస్తే అసలు ఎంత దీవెనో మనకు తెలుసా? ఒక్క ఆత్మ నీ ఎదురుకి దేవుడు కనిపిస్తున్నప్పుడు దాని కొరకు నువ్వు ప్రయాసపడు. ఒక్క ఆత్మైనా సరే నువ్వు ప్రయాసపడు. నీ అకౌంట్లో జమ చేయబడతాయి, ఇదంతా కూడా దానికి కావాల్సిన బహుమానం అంతా దానిలో జమ చేయబడతాయి. అందుకే అంటాడు, ఎవరైతే అనేక మందిని, చివరికి దానియేలు పుస్తకము 12:3లో, దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 3వ వాక్య భాగంలో, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గములో నడిచే విధంగా ఎవరైతే అనేక మందిని నీతి మార్గంలో నడిపిస్తారో, అనేక మందిని సత్య మార్గంలో నడిపిస్తారో, అనేక మంది పాపం నుండి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ఎవడైతే ప్రయాసపడి ఎవరైతే వాళ్ళు అలా నడిపిస్తారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇలాంటి కృపా ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.